గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. చట్టం చాలా వరకు న్యాయంగా పనిచేస్తుంది, రెండు కళ్ళు అట్లానే ఉంటాయి, కళ్ళేం మూసుకుపోలేదు, చట్టం ఎవరికి చుట్టం కాదు అంటుంటారు. మరి దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, సామాన్యులకి చట్టం గురించి ఎంతవరకు తెలిస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఈ విషయాలు మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ నరేష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. ఎఫ్ఐఆర్ హౌ డస్ ఇట్ వర్క్ అంటే అసలు ఎఫ్ఐఆర్ ఎప్పుడు తీసుకుంటారు, ఎలా రిజిస్టర్ చేస్తారు, ఎవరికి రైట్ ఉంటుంది, కేసు పెట్టిన కొంతకాలానికి ఏమైనా తీసుకుంటారా, న్యాయం ఎంతవరకు వెంటనే వస్తుంది అని చెప్పుకోవచ్చు ఎఫ్ఐఆర్ విషయంలో? న్యాయం వెంటనే రాదండి, ఎప్పుడు కూడా. ఎప్పుడు రాదు. న్యాయం చాలా బరువు అయింది, వెంటనే వస్తే తట్టుకోలేరు కూడా ప్రజలు. ఓకే, రైట్. సో ఎఫ్ఐఆర్ అంటే కనుక ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. అంటే ఏదైనా సరే ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరానికి సంబంధించిన ప్రాథమికంగా సమాచారాన్ని సంబంధించిన దగ్గరలో ఉన్న పోలీస్ అధికారికి బాధితుడు కానీ, లేదు అంటే కనుక నేర సమాచారం తెలిసిన వ్యక్తి కానీ, నేర సమాచారం తెలిసిన వ్యక్తి అయినా కూడా, ఓకే రైట్, ఫోన్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, పేపర్ మీద పెట్టి కానీ ఇచ్చే యొక్క ఫిర్యాదుని సంబంధించిన పోలీస్ స్టేషన్ యొక్క అధికారి తీసుకుని ఆ యొక్క సమాచారం కాగ్నిజబులా నాన్ కాగ్నిజబులా అని ఉంటుంది. అంటే తీవ్రతరమైన నేరమా, లేదు అని అంటే గనక తీవ్రతరంగా పరిగణించలేనటువంటి నేరమా, రెండు రకాలు ఉంటాయి. తీవ్రతరమైన నేరం అని అంటే ఏంటి అంటే కనుక రేపులు, మర్డర్లు, కిడ్నాప్లు, దోపిడీలు, దొమ్మీలు, అటెంప్ట్ మర్డర్లు, హత్యాయత్నాలు, సో మహిళల మీద జరిగే ఘోరాలు, వీటిలన్నింటినీ కూడా తీవ్రతరమైన నేరాల కింద పరిగణిస్తారు. సో మనం ఇచ్చిన ఫిర్యాదు ఆ కోవలోకి వస్తే ఇమీడియట్లీ ఏం చేస్తారు అని అంటే కనుక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. దాన్ని క్రైమ్ రిజిస్ట్రేషన్ అంటారు. దానికి ఒక నెంబర్ ఉంటుంది, పక్కన ఇయర్ ఉంటుంది, డేట్ ఉంటుంది. సో చేసిన తర్వాత వాళ్ళు నిందితుల పేర్లు కనుక తెలిసినట్లయితే కనుక నిందితుల్ని దాంట్లో వాళ్ళ యొక్క చేసిన విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క A1, A2, A3 కింద చేస్తూ ఉంటారు. ఒకవేళ నిందితులు తెలియదు అనుకోండి, అక్కడ అన్నౌన్ అని చెప్పి రాస్తారు. అది ఎప్పుడంటే కనుక ఇన్వెస్టిగేషన్, అంటే దాని తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి. దాని తర్వాత నిందితులు ఎవరు అనేది తెలుస్తుంది అనమాట. సో ఆ విధంగా జరుగుతుంది. ఒకవేళ తీవ్రతరమైన నేరం కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఫోన్ చేసి నువ్వు చాక్లెట్లు ఎక్కువగా తింటున్నావు, సిగ్గు లేదా నీకు అని చెప్పని అన్నాడు అనేది కంప్లైంట్. ఇలాంటి కంప్లైంట్ ఇస్తారా? ఇస్తారండి, ఇస్తారు. రైట్. నా కుక్కని ఈవినింగ్ వాకింగ్ తీసుకోపోతా ఉంటే కుక్కని వేసుకుని తిరుగుతావా, కుక్కేదవా అని చెప్పని అన్నాడు. ఓకే, అంటే లేవనుకుంటున్నారు, కంప్లైంట్స్ ఉన్నాయి. కుక్కేదవా అన్నాడు. మీరు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళని చెప్తారు వాళ్ళు. ప్రొమినెంట్ పోలీస్ స్టేషన్లో ఉంటాయి కంప్లైంట్స్. కుక్కని తీసుకుని వెళ్దాం అంటే కనుక కుక్కేదవా అన్నాడు. నన్ను తిట్టాడు, నా కుక్కను కూడా తిట్టాడు. నేను పడుకున్నప్పుడు నా డోర్ని కంటిన్యూగా 5 times పెళ్లి కొట్టాడు. ఇవి అసలు కేసులు తీసుకుంటారా? ఏది వచ్చినా సరే తీసుకోవాలండి, అది చట్టము. కాకపోతే దాన్ని జీడీ ఎంట్రీ పెట్టాలి, జనరల్ రెడీ ఎంట్రీ అంటారు. సో దాంట్లో ఇక తీవ్రతను బట్టి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక కేసు రిజిస్టర్ చేయకుండా సివిల్ ఇన్ నేచరు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పని క్లోజ్ చేసేస్తూ ఉంటారు. బట్ తీసుకుంటారు, తీసుకుంటారు. నా పెన్సిల్ పోయిందని వెళ్ళినా తీసుకోవాలి, అది జీడీ ఎంట్రీ పెట్టాలి, తీసుకోవాలి. ఎందుకంటే సమాచారం కదా, ప్రాథమిక సమాచారం. ఇది తీవ్రతరం కానివి ఇటువంటి. సో వీటికి ఏం చేయాలి అంటే కనుక ఇన్సిస్ట్ చేసినప్పుడు సంబంధించిన మెజిస్ట్రేట్ వారు పర్మిషన్ తీసుకోవాలి. దానికి క్రైమ్ రిజిస్టర్ చేయాలి అని అంటే కనుక, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి అని అంటే కనుక. సో మెజిస్ట్రేట్ వారి దగ్గరికి పంపిస్తారు. మెజిస్ట్రేట్ వారు ఆ యొక్క కంప్లైంట్ని చూసి దాన్ని చేయమనాలా చేయొద్దనాలా అని చెప్పి వాళ్ళ యొక్క విచక్షణ అధికారం ఉంటుంది, సంబంధించిన మెజిస్ట్రేట్ విచక్షణ అధికారం చూసి అప్పుడు డైరెక్షన్ ఇస్తే కనుక దాని మీద కూడా కేసు అనేది. వీటన్నిటికీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అవునా, ఇదంతా ప్రాసెస్ అండి. ప్రాసెస్ లేకుండా ఏది ఉంటుంది చెప్పండి. ఇప్పుడు అర్జెంట్ గా పాప కిడ్నాప్ అయింది, మీరు ఇక్కడ కేసు ఒకటి రాసి దాని ఎఫ్ఐఆర్ చేయాలా వద్దా అని మెజిస్ట్రేట్ పంపించి, నేను అందుకే చెప్పాను తీవ్రతరమైన నేరాలు, తీవ్రతరం కాని నేరాలు అని. తీవ్రతరమైన నేరాలు అయితే ఇమ్మీడియట్లీ చేస్తారు, చేస్తారు, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. తీవ్రతరం కాని నేరాల గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఆబ్వియస్లీ మెజిస్ట్రేట్ వారి పర్మిషన్ తోటి చేయాలా వద్దా అని చెప్పని చేస్తూ ఉంటారు. ఎక్కువగా సివిల్కి సంబంధించిన వివాదాలకు సంబంధించిన వాటిని మెజిస్ట్రేట్ వారి దగ్గరికి పంపిస్తూ ఉంటారు. అంటే సరిహద్దు తగాదాలు, ఇప్పుడు గోడ ఉంది, నా దాంట్లో గోడ కట్టాడు, అడిగితే తిట్టాడు, ఈ కైండ్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ అనమాట.
ఈ విధంగా చేస్తారు. చేసిన తర్వాత ప్రొసీజర్ ఏముంటుంది అని అంటే కనుక ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఓకే. సో ఇచ్చిన వ్యక్తికి ఒక నోటీస్ ఇస్తాం జరుగుతుంది. నువ్వు ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు, ఎలా జరిగింది, ఎవరు అతను, ఎలా వచ్చాడు, ఏంటి అని చెప్పి. దాని తర్వాత దగ్గరలో ఉన్న అతను ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఎక్కడైతే కనుక నేరం జరిగిన ప్రదేశంగా భావించబడుతుందో ఆ ప్రదేశానికి సంబంధించిన ఐఓ వెళ్ళటము, ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఆఫీసర్ వెళ్ళటము, వెళ్ళినాక చుట్టుపక్కల వాళ్ళని వాకప్ చేయడము, వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడము, సీసీటీవీ కెమెరాస్ ఏమైనా ఉంటాయి కానీ సీసీటీవీ కెమెరాస్ తీసుకోవడము, సో నేరం చేసిన వ్యక్తులుగా భావిస్తపడుతున్న అనుమానితుల్ని వెతకడము, సంబంధించిన పోలీస్ స్టేషన్, మిగిలిన పోలీస్ స్టేషన్ వాళ్ళ మీద రికార్డ్స్, ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. జరిగిన తర్వాత వాళ్ళని గుర్తించిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడము, వాళ్ళని జైలుకి పంపించడము, దాని తర్వాత వాళ్ళు బెయిల్ వేసుకుని బయటికి రావడము, దాని తర్వాత దీని మీద నేర అభియోగపత్రం అంటే ఈ పోలీస్ అధికారులు చేసిన ఇన్వెస్టిగేషన్ అంతా కలిపి ఎవిడెన్సెస్ అన్నీ కలిపి అవును వీళ్ళు నేరం చేశారు అని చెప్పని వాళ్ళ మీద దాఖలు చేసి నేర అభియోగం సంబంధించిన కోర్టులో వేయడము. ఆ కోర్టులో దాని తర్వాత వాళ్ళు ఒక అడ్వకేట్ని పెట్టుకుంటారు. ఎవరైతే కనుక ఫిర్యాదుదారుడు ఉన్నారో ఫిర్యాదుదారుడు తరపున ప్రభుత్వమే పీపీ అని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయన వాదిస్తారు. వాళ్ళ తరఫున మాత్రం ప్రైవేట్ లాయర్ని పెట్టుకోవాలి. నిందితులుగా పిలువబడుతున్న వ్యక్తులు వాదోపవాదాలు ప్రాపర్ ట్రయల్ అన్ని జరిగిన తర్వాత జడ్జిమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్న దగ్గర నాకు ఒక సింపుల్ క్వశ్చన్ రేజ్ అయింది. చెప్పండి. మేబీ మీరు ఎక్కడైనా చెప్పుంటారు, చూసుంటారు కూడా. ఐ థింక్ గోపాల మూవీ, ఆయన నాకెవరు వాదించే వాళ్ళు లేరు, నేను వాదించుకుంటా, నా కేసు నాకు ఇవ్వండి అని అడుగుతారు. సో కెన్ పీపుల్ డూ దట్? అంటే మాకు లా లేదు, తెలియదు, అడ్వకేట్ మేము కాదు, మేము చదువుకోలేదు, మాకు అసలు లాతో సంబంధం లేదు, అయినా కూడా మేము మమ్మల్ని వాదించుకోవచ్చా? అంటే మీకు లా తెలిసినా తెలియకపోయినా, మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నా అడ్వకేట్ ఉన్నా, మీ కేసుని మీరే బాగా వాదించుకోగలననే నమ్మకం మీకు ఉంటే పార్టీ ఇన్ పర్సన్ అంటారు. PIP పార్టీ ఇన్ పర్సన్. ఓకే. సో మీరు ఎక్కడైనా కూడా మీ కేసుని మీరు వాదించుకోవచ్చు. ఏ కేసు అయినా కూడా ఈవెన్ అడ్వకేట్స్ యాక్ట్ కూడా క్లియర్ గా చెప్తుంది. ఇప్పుడు ఏ కోర్టులైనా అలా యాక్సెప్ట్, ఏ కేసులో యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు చేయరండి? చేస్తారు. రైట్. ఏ కోర్టులైనా సరే వాదించుకోవచ్చు. ఓకే. పార్టీ ఇన్ పర్సన్ కింద. ఒకవేళ మీకు అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత లేదు, మీరు బాధింపబడ్డ వ్యక్తి బాధితులు అని చెప్పని అనుకోండి, మీకు ఏం చేస్తారు అని అంటే కనుక మీకు లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పని ఉంటుందండి. అక్కడ మీరు అప్లికేషన్ పెట్టాలి. మీ యొక్క సామాజిక స్థితి, మీ యొక్క ఆర్థిక పరమైన స్థితి, వీటిలన్నిటికి సంబంధించి సర్టిఫికేషన్ పెడితే వాళ్ళే ప్రభుత్వమే మీ తరపున ఒక న్యాయవాదిని అనేది పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాము, ఈ పెద్ద పెద్ద రేప్ కేసులు జరిగి యావత్ భారతదేశం మొత్తం కూడా దీని మీద స్పందించినప్పుడు వాటిలప్పుడు ఆ యొక్క నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తి తరపున ఎవరో వాదించము అని చెప్పి చెప్తా ఉంటారు. సో అటువంటి వాళ్ళ తరపున ప్రభుత్వమే ఒక న్యాయవాదిని పెట్టి వాదిస్తుంది. ఎందుకంటే అతని ఫండమెంటల్ రైట్ టు డిఫెండ్ అనేది చాప్టర్ 3లో కాన్స్టిట్యూషన్ లో పొందుపరిచి ఉంది. ఎవరికైనా ఉంది. అండ్ ఏ పర్సన్ ప్రజ్యూమ్ టు బి ఇన్నోసెంట్ టిల్ హిస్ గిల్ట్ ఈస్ ప్రూవెన్ అని చెప్పని చట్టం చెప్తుంది. అంటే ఏంటి అని అంటే కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంబంధించిన కోర్టు తీర్పు వెలువరంతే వరకు కూడా అతన్ని నిర్దోషిగానే పరిగణించాలి అని చెప్తుంది. అది ఏదైనా సరే ఆయన ముందే ఏదమని తెలిసినా కూడా కోర్టు పరిగణించేంత వరకు ఆయన నిర్దోషి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కనుక కొన్ని కేసుల్లో కావాలని చెప్పి అక్రమ కేసులు పెట్టి పర్సనల్ వెండెట్టా తీసుకోవడానికి వాటికి కూడా జరుగుతూ ఉంటుంది. అట్లా నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు